హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఇప్పుడు మా ఫ్యామిలీతో నేనైతే ఒక శివాలయం టెంపుల్కి అయితే విజిట్ చేస్తున్నాను. ఈ టెంపుల్ వచ్చి మాకు 100 కిలోమీటర్స్ రేంజ్లో ఉంది. బై బస్ కూడా మేము వెళ్ళొచ్చు, కాకపోతే మేము ట్రైన్ సర్వీస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. స్టేషన్కి వెళ్ళడానికి మేము మెట్రో సర్వీస్ అయితే తీసుకోవాల్సి ఉంది. మీరు చాలా శివాలయం టెంపుల్స్నే చూస్తుంటారు. ఈ టెంపుల్కి ఒక యూనిక్నెస్ ఉంది. ఆ యూనిక్నెస్ ఏంటో వీడియోలో చూద్దరు. కానీ ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో చివరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఆ ఫీల్ని అయితే పొందుతారని అనుకుంటున్నా. సో ఇంకా స్టార్ట్ అవుతాం పదండి. ఇప్పుడు టైం 10 అవుతుంది. మెట్రో స్టేషన్కి వెళ్తే ఆటోని అయితే బుక్ చేసా. ర్యాపిడోలో 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇప్పుడైతే మనం JNTU మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. మేము మియాపూర్ సైడ్ నుంచి ట్రావెల్ చేస్తున్నాము కాబట్టి అమీర్పేటలో ఎక్స్చేంజ్ అవ్వాలి వేరే ట్రైన్కి. ఇప్పుడు మాకు స్టేషన్కి రీచ్ అవుతాక 1 అవర్ టైం ఉంది. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడే కోనార్క్ ఎక్స్ప్రెస్ అని 11:10కి మాకు ట్రైన్ అయితే ఉంది. ఇప్పుడు వస్తుంది, ఒక 10 మినిట్స్లో అయితే వస్తుంది. మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ కాబట్టి జనరల్ టికెట్ అయితే తీసుకున్నాం. ట్రైన్ అయితే రష్గానే ఉంది, అయినా కూడా సీట్లు బాగానే దొరికినాయి మాకు. ఫైనల్లీ తాండూర్ అయితే రీచ్ అయిపోయాం. 2 అవర్స్ జర్నీ అయితే పట్టింది. మనం 11:20కి అయితే స్టార్ట్ అయింది అక్కడ ట్రైన్. ఇక్కడ వచ్చేవాడికి 1:30 అయింది. టోటల్ 2 అవర్స్ అరౌండ్ అయితే జర్నీ పట్టింది. ఇప్పుడు 1:30 అయింది కదా, మనం అయితే లంచ్ చేసి భూ కైలాష్ టెంపుల్కి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. ఇప్పుడు టైం అరౌండ్ 1:30 అవుతుంది. బయటికి వెళ్ళి లంచ్ అయితే చేయాలి. స్టేషన్ బయటికి రాగానే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ హోటల్లో అయితే మేము లంచ్ చేసాము. దగ్గరలో అయితే ఈ హోటలే ఉంది. 60 రూపీస్ అయితే మీల్. ఇందులో 3 కర్రీస్ వస్తున్నాయి. చాలా ఎండగా ఉంది. బయటకు వచ్చి చెరుకు రసం అయితే తాగాం. చాలా బాగుంది. స్టేషన్ నుంచి టెంపుల్కి ఆటో అయితే మాట్లాడుకున్నాం. 100 రూపీస్ ఛార్జ్ చేశారు. రైల్వే స్టేషన్ దగ్గర లంచ్ చేసుకున్నాక ఆటో అయితే తీసుకున్నాము. ఆటోకి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు 3 పీపుల్కి. సర్వీస్ ఆటోస్ ఉండవు, డైరెక్ట్ మనం అయితే ఆటోని కట్టించుకోవాలి. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చి 100 రూపీస్ అంట పర్ పర్సన్కి. సో ఇప్పుడైతే వెళ్తున్నాము లోపలికి. ఇక్కడ లాకర్స్ అయితే ఉన్నాయి. ఎవరన్నా బ్యాగేజెస్ ఎవరన్నా కావాలంటే ఇక్కడ లాకర్ రూమ్లో పెట్టుకోవచ్చు. మనకు చెప్పుల్స్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇటు సైడ్ లాకర్స్ ఉన్నాయి సైడ్కి. మనం అక్కడ లంచ్ చేసి వచ్చాం కదా, ఇక్కడే అన్నప్రసాదం అయితే పెడుతున్నారు. మనకి 100 రూపీస్ పర్ పర్సన్కి అయితే ఛార్జ్ చేస్తున్నారు ఎంట్రీ ఫీజు. అందులోనే మీల్ పాస్ కూడా కలిపేసి ఉంది. సో ఎవరు కూడా వచ్చే వాళ్ళు అక్కడ చేయొద్దు. వస్తే ఇక్కడ డైరెక్ట్ వస్తే ఇక్కడ లంచ్ అవైలబుల్గానే ఉంది. సో ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్ అవుట్ సైడ్ లుక్. మన ఇక్కడ టికెట్ తీసుకుని ఈ లైన్ నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ పర్ పర్సన్కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇందులోనే మీల్స్ పాస్ కూడా ఉంటుంది. ఇలా టెంపుల్కి వెళ్ళే వేలో మధ్యలో చాలా విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారుగా, ఫస్ట్గా మనకి కనపడేవి శక్తిపీఠాలు. ఇవన్నీ కూడా శక్తిపీఠాలు ఇవి. అలా కొద్దిగా ఫ్రంట్కి రాగానే మనకి పెద్ద శివుడి విగ్రహం ఉంటుంది. దానికి ఇక్కడ పెద్ద శివుడి బొమ్మ ఉంది. కిందనే అన్నీ కూడా శివుడికి సంబంధించిన రిప్రజెంటేషన్ స్టోరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు విగ్రహాల్లో అర్ధనారీశ్వరి విగ్రహం, శివుడు విష్ణువు కలిసి ఉన్నది. అలానే రాముడు, సీత, లక్ష్మణుడు కలిసి శివుని పూజిస్తున్న విగ్రహం అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా, భక్త కన్నప్ప అంటారు. భక్తితో తన కన్ను కూడా శివుడికి ఇవ్వడానికైతే సిద్ధమవుతాడు. మార్కండేయుడు, యమధర్మరాజు, శివుడు కలిసి ఉన్నాయి. అక్కడ టికెట్స్ పర్చేస్ చేసాం కదా, ఎంట్రన్స్ అయ్యే ముందు అయితే ఆ టికెట్స్ తీసుకుని మనకి మీల్ పాస్ అయితే ఇస్తారు. ఈ టెంపుల్కి ఇదే యూనిక్నెస్. మనం శివుని దర్శనం చేసుకోవాలంటే ఈ నీటి మధ్యలో అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు ఇక్కడ పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. అందరూ కూడా, పిల్లలనే కాదు పెద్దలు కూడా చాలా ఎంజాయ్గా ఉంది. ఇటు నుంచి అటు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చే ముందు చాలా అందరూ ఆనందపడుతూ వస్తున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేయండి, చాలా బాగుంది.
చూస్తున్నారు కదా, ఈ వాటర్ నుంచి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు లింగాలు కనబడుతున్నాయి. 12 లింగాలు ఉంటాయి. 12 లింగాలు దర్శనం చేసుకుంటూ వెళ్తాం. ఈ 12 కూడా జ్యోతిర్లింగాలు అని అంటారు. ఇవన్నీ కూడా కాశీ నుంచి అయితే తెచ్చి ప్రతిష్ఠించారు. ఇలా అన్ని లింగాలు దర్శనం చేసుకుంటూ అప్పుడు మెయిన్ టెంపుల్లో ఉన్న లింగం దగ్గరికి వచ్చాం. సో ఎదురుగా నంది ఉంది, చూసారు కదా, నంది. శివుడిని కూడా బాగా అలంకరించారు. దర్శనం బాగా జరిగింది మాకు. మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఎలా అయితే వాటర్లో వచ్చామో అలాగే వెనక్కి వాటర్లోనే వెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా తడవకుండా రావాలి అనుకున్న వాళ్ళకి వేరే వే కూడా ఉంది, అక్కడ అడిగితే చెప్తారు. కానీ ఎవరైతే వస్తారో ఖచ్చితంగా ఈ వే నుంచే వెళ్ళడానికి ట్రై చేయండి. మీతో పాటు వచ్చినప్పుడు డ్రెస్ కూడా తీసుకురండి. సో తర్వాత అయితే మార్చుకోవడానికి ఉంటుంది. అందరూ కూడా ఈ దర్శనం చేసుకుని బయటకు వచ్చాక పక్కనే ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ లోపలికి వెళ్ళి మనకు టాయిలెట్స్ అయితే ఉంటున్నాయి. అలా ఫ్రెష్ అప్ అయి వచ్చినాక ఇక్కడైతే చాలా విగ్రహాలు ఉంటాయి. అన్ని కూడా ఏదో కథని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. అన్ని దేవుళ్ళని అయితే ఇక్కడ బాగా పెట్టారు. కలర్స్ కానీ అన్ని కూడా వైబ్రెంట్ గా ఉంటాయి. అన్ని కూడా చూడండి. అసలు టెంపుల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందండి? మైక్ తీసుకోండి. ఇక్కడ టెంపుల్ చాలా కొత్తగా ఉంది. మనం అన్ని టెంపుల్లో చూసినట్లు కాకుండా ఇక్కడ మనం వాటర్లో వెళ్ళి దర్శించుకోవడము చాలా కొత్తగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఇక్కడ నేను మా మిస్సెస్తో సహా కలిసి వచ్చాము. చాలా హ్యాపీగా అనిపించింది. టెంపుల్ మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది. మనకు అంత పీస్ఫుల్గా, హ్యాపీగా, ప్రశాంతంగా సాగిపోతుంది దర్శనం కూడా. ఇక్కడ అన్ని టెంపుల్స్ లో కంటే ఇక్కడ డిఫరెంట్ అంటే వాటర్ లో వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది. ఆ శివలింగాలని దర్శించుకొని అలా వాటర్ లో అందరం ఫ్యామిలీతో మంచిగా అనిపించింది. అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాము. అక్కడ దర్శనం కూడా మంచిగా జరిగింది. తర్వాత ఫుడ్ కూడా పెట్టారు. ఇంకా అంత మంచిగా అనిపించింది. ఇక్కడ పెద్దగా శివుడు చాలా పెద్ద విగ్రహం. ఇంకా నవగ్రహాలు పక్కన టెంపుల్లో నవగ్రహాలు చాలా పెద్దదిగా నేను ఎక్కడ చూడలేదు ఇంత పెద్దదిగా. ఆపోజిట్ లో శనీశ్వరుడు, ఇంకా ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడాల్సిన ప్లేస్ ఇది. తాండూరులో అయితే చాలా దగ్గరగా మంచిగా విజిట్ అయ్యే ప్లేస్ అంటే ఇదే అండి. చాలా బాగుంది. రైల్వే స్టేషన్ కి చాలా 2 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంది. ఇంకొకటి మన తాండూరుకి కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది. అనంతగిరికి వచ్చే వాళ్ళు దీన్ని స్కిప్ కాకుండా, దగ్గరలోనే ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు టూరిస్ట్ లాగా దీనికి కూడా మీరు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అనంతగిరి హిల్స్ కి కూడా ఇది పెద్ద దూరమేం కాదు. అనంతగిరి, కోట్పల్లికి కూడా పెద్ద దూరమేం కాదు. అలాగే ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడే. ఆ టెంపుల్లో కూడా దర్శనం చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడే అన్నప్రసాదాలు పెడతారు. మీకు చెప్పే కదా ఇందాక మీల్ పాస్ ఒకటి ఇస్తున్నారని. ఆ మీల్ పాస్ తీసుకెళ్ళి ఇక్కడ ఇస్తే వీళ్ళైతే ప్లేట్స్ ఇచ్చి అన్నప్రసాదాలు పెడుతున్నారు. బయటకు వచ్చాక మనం ఉన్నది లెఫ్ట్ సైడ్. అలాగే రైట్ సైడ్ ఒక్కో గేట్ ఉంటుంది. ఆ గేట్లోంచి వెళ్తే ఒక్కో టెంపుల్స్ అయితే ఉంటాయి. వినాయకుల టెంపుల్, అలాగే ఆ టెంపుల్స్లో కూడా దర్శనం చేసుకోండి. అక్కడ కూడా కొన్ని విగ్రహాలు అయితే ఉంటాయి. అవి కూడా చూడండి, చాలా బాగుంటాయి. ఆంజనేయ స్వామి, కొన్ని అమ్మవార్లు, శనీశ్వరుడు, నవగ్రహాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు కూడా జనరల్లో తీసుకున్నాం. పైన దొరికింది, మా మమ్మీకి కింద అయితే ఒక సీట్ దొరికింది. మాకు మాత్రం పైన వచ్చినాయి. చూసారు కదా, మేము నిజాంపేట అయితే వచ్చాము. ఇక్కడ నుంచి అయితే ఇంటికి రీచ్ అయిపోతున్నాం. ఈ టెంపుల్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.